వెల్కమ్ బ్యాక్. తెలంగాణ సెంటిమెంటు టీఆర్ఎస్కు బీఆర్ఎస్కు తెలంగాణకు ఆక్సిజన్ లాంటిది. కానీ ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు అభ్యర్థులు దొరికే పరిస్థితి లేదు, సిట్టింగ్ ఎంపీలే కొంత భయపడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. కారణం ఏంటి సార్? ప్రభుత్వం పడిపోయాక ఆ అప్రహెన్షన్ అనేది ఉంటుంది. ప్రభుత్వం పడిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఇమ్మీడియట్గా ఈ 3 నెలలకే ప్రజల లోపల ఇంత మార్పు వస్తుందా, మేము కూడా ఓడిపోతామేమో ఇల్లు ఉంటే అనే భయం ఉంటుంది. కొంతమంది అట్లా పోతారు, వాళ్ళకి తెలంగాణ సెంటిమెంట్ ఏముండదు, వాళ్ళకి ఏంటంటే గెలవాలి అనేది తప్ప ఇంకేముండదు. ఓకే, కాబట్టి వాళ్ళు చేసింది కూడా ఏం లేదు గెలిచినాక. కాకపోతే ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో ఉన్నారో వాళ్ళకి తపన ఉంటుంది, చేయాలని ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఆ తపన ఇప్పుడు ముఖ్యమంత్రి లోపల కూడా ఎందుకు కనబడతలేదు అంటే ఆయన అన్నాడు తెలంగాణ అన్నోడు కాదు, కనీసం ఒక ఫోటో చూపెట్టమనండి. అమరవీరుల స్తూపం దగ్గర పోయి నేను నివాళులు అర్పించిన అది కోర్టు ఎదురుగా ఒక్క ఫోటో చూపెట్టమనండి. ఓకే, ఒక ఫోటో లేదు. కనీసం ముఖ్యమంత్రి అయినా కన్నా తెలంగాణ నేను ముఖ్యమంత్రిగా నువ్వు ఎన్నుకోవడానికి అమరవీరులు ఏం చేయకపోవచ్చు, కానీ ఏ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా సమైక్య రాష్ట్రం నుండి అవుతాను కాదు. ఆ తెలంగాణ ముఖ్యమంత్రి కావడానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో నువ్వే అంటున్నావు కదా అమరవీరుల పాత్ర ఉందని. ఈయన పిటికెట్ పూలు పోసి వచ్చి దండం పెడితే ఏం పోతుంది? అది కూడా చేయలేదు. ఆయన ఎన్నడూ తెలంగాణ ఉద్యమం లేడు, ఆయనకి ఏం తెలుస్తుంది తెలంగాణ ప్రజల బాధలు, ఆయనకి ఎంతసేపు సీట్లు ఎట్లా గెలవాలి, ఓట్లు ఎట్లా తీసుకోవాలి, ఎవరిని మేనేజ్ చేయాలి, ఎవరిని మ్యానిపులేట్ చేయాలి, పైసలు ఎట్లా సంపాదించాలి, ఎలక్షన్ ఫండ్ ఎట్లా తయారు చేసుకోవాలి, ఇంకా అదే ఉంటుంది కదా. పార్లమెంట్ ఎలక్షన్లలో ఇప్పుడు 10,000 కోట్లు కాదు ఆయన ఎక్కడ అధిష్టానానికి పంపాలనే, ఎందుకంటే కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో లేదు, చాలా తక్కువ స్టేట్లలో ఉంది. వాళ్ళని సాటిస్ఫై చేయాలి, ఇక్కడ ఓట్లను కొనాలి, ఇక్కడ ఎంపీ క్యాండిడేట్లకు ఇవ్వాలి, ఎవరైనా అదే చేస్తున్నారు. బట్ అధికార పార్టీలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ప్రజలు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. రైట్. ఇప్పుడు ఇంకొకటి సార్, ఇప్పుడు చింత చచ్చినా పురుగు చావలేదు అన్నట్టు మీరు అధికారం కోల్పోయినా కూడా ఇప్పటికి కూడా అవినీతి పార్టీ, కుటుంబ పార్టీ అని చెప్పి ప్రధాని గారు పదే పదే విమర్శలు చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళకి ఏంటంటే ఒక ఇంటర్నల్ బంధం ఉందేమో అనిపిస్తుంది. కాంగ్రెస్ ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్కును కేంద్రంలో ఉన్న బీజేపీకి. ఎందుకంటే రాహుల్ గాంధీ గుజరాత్ను మోడల్ను విమర్శిస్తాడు, ఈయనేమో ఇక్కడ ముఖ్యమంత్రి ఏమో పొగుడుతూ ఉన్నాడు, ఆయనను బడాబాయ్ అంటున్నాడు. ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి ఏమైనా కాంగ్రెస్ మీద అంటే అభద్రతతో నుండి రేపటి రోజు బీజేపీ సపోర్ట్ కోసం మోడీకి దగ్గర అవుతున్నాడా, లేకుంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఫండ్ తేవడానికి మోడీని ప్రసన్నం చేసుకుంటుండా, లేకుంటే అదాని ఇద్దరి మధ్యలో ఉన్నాడు కాబట్టి అదానికి ఏమన్నా ప్రాజెక్టులు ఇవ్వడానికి ఒక దగ్గర అవుతున్నాడా ఫండ్ కోసం? ఇది చెప్పడానికి లేదు. ఈ రాజకీయ నాయకులు ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికి అర్థం కాదు. రైట్. బట్ ఒకటైతే నిజం, టీఆర్ఎస్ 5 ఏళ్ళు ఓపిక పట్టాల్సిందే. రేవంత్ రెడ్డి తను సమర్థుడిగా పేరు తెచ్చుకుంటే కొంతకాలం కొనసాగుతాడు, లేకుంటే కాంగ్రెస్ వాళ్ళే దించేస్తారు. అల్టిమేట్గా గెలిచింది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఓడింది మాత్రం ప్రజలు. ఓకే, కాంగ్రెస్ను గెలిపించి వాళ్ళు ఓడిపోయారు. ఎందుకంటే ఇలా అన్నిటికీ ఇబ్బందులు వస్తాయి. ఇలా మళ్ళీ ఎప్పటిలాగా అయితే చెరువులు, మళ్ళీ నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండదు, కాళేశ్వరం రిపేర్ చేయరు వీళ్ళు 4-5 ఏళ్ళైనా కూడా. రైతుల పరిస్థితి ఇంకా దారుణం అవుతుంది. సిటీలో కూడా ఏ గ్రోత్ అవుతుండేనో ఆ స్పీడ్లో ఆ గ్రోత్ ఉండదు. మూసి ప్రక్షాళన అన్నారు, దానికి కావాల్సిన డబ్బులు వాళ్ళ దగ్గర ఉండవు, అప్పుదేంది మూసి బాగుపడదు. ఇవన్నీ ఒక శక్తికి మించిన పనులు ఆయన హామీల రూపంలో పెట్టుకున్నాడు. ఓకే, అవన్నీ చేయగలిగితే మేమందరం కూడా నమస్కారం చేస్తాం రేవంత్ రెడ్డికి. రైట్. ఇప్పుడు మోడీ మరొకసారి దేశవ్యాప్తంగా అంటే తెలంగాణ అంశంగా దేశవ్యాప్తంగా 400 సీట్లు బీజేపీ దాటుతుందని చెప్పి బలంగా నమ్ముతుంది సార్. తెలంగాణలో బీజేపీ ప్రభావం ఏమైనా ఉంటుందంటారా? ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. బీజేపీ ఫ్యాక్టర్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు గెలవడానికి ఏం చేయాలో అన్నీ చేస్తారు. ప్రతిపక్ష పార్టీలను బదనాం చేస్తారు, నాయకులను తీసుకుపోయి ఈడీ కేసులలో సిబిఐలో పెడతారు, బ్లాక్మెయిల్ చేస్తారు. ఎందుకంటే వెనకట్లాగా ఆర్ఎస్ఎస్ ఉన్న నిబద్ధత ఇప్పుడు బీజేపీకి లేదు. ఇప్పుడు పూర్తి అవకాశవాద రాజకీయ పార్టీ బీజేపీ కూడా, అన్ని పార్టీలాగానే. సిద్ధాంతాలు లేవు, అన్ని పోయినాయి. కాబట్టి ఆయన అధికారంలో ఉన్నాడు, తన కరప్షన్ అలిగేషన్స్ మోడీ మీద లేవు కాబట్టి ఆయన ఇన్ఫ్లుయెన్స్ లోన్ అవుతాడు కావచ్చు, అదాని లాంటి వాళ్ళకు ప్రాజెక్టులు ఇస్తాడు కావచ్చు, కానీ వ్యక్తిగతంగా ఆయనకు ఫ్యామిలీ లేదు, ఆయన నాన్ కరప్టెడ్ అనేది ఒకటి ప్రజల మైండ్లలో పడ్డది. తర్వాత రామాలయం లాంటివి కట్టి కొంత హిందువుల అభిమానాన్ని పొందాలని చూస్తున్నాడు. ఏదైనా చేస్తారు వాళ్ళు, 400 వచ్చినా 350 వచ్చినా మళ్ళీ అధికారంలోకి వాళ్ళే వచ్చే అవకాశం ఉండొచ్చు. జాతీయ పార్టీలలో కాంగ్రెస్కి అవకాశం లేకపోవచ్చు ఈసారి, ఎందుకంటే అంత బలాన్ని కాంగ్రెస్ ఇంకా పుంజుకోలేదు. మన స్టేట్ లాంటి కాడ కొంత రావచ్చు సీట్లు, బట్ అన్ని దిక్కులు అట్లా వచ్చే పరిస్థితి లేదు. నాకున్న అంచనా ఏంటంటే 116 సీట్లకు దాటి కాంగ్రెస్ పోయేటట్టు కనబడతలేదు. దేశవ్యాప్తంగా ఒక అనాలిసిస్ చేసినట్టయితే 100-115 సీట్ల మధ్యలోనే కాంగ్రెస్ ఉండేటట్టుంది.
అట్లా ఉన్నప్పుడు న్యాచురల్గా ప్రాంతీయ పార్టీలు వాటికి కూడా ఒక 100-150 సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. బిట్వీన్ 300-350 మధ్యలో బీజేపీ ఆగే అవకాశం ఉంటుంది. ఓకే. అట్లా రైట్. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో కాలము కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టింది, నేరుగా విమర్శలు చేసింది. అధికారం కోల్పోయిన తర్వాత ఎందుకు కొంత వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది? అంటే ఇప్పుడు అవసరం లేదు కదా. ఇప్పుడు ఎక్కడైతే బీజేపీ శత్రువు ఉంటుందో అక్కడ మాట్లాడతారు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇప్పుడు కరీంనగర్ లాంటి కాడ బీజేపీ ప్రధాన పోటీ ఇస్తుంది. అక్కడ పోయినప్పుడు బీజేపీ మీద మాట్లాడాల్సి వస్తుంది. ఓకే. సందర్భం లేకుండా ఎందుకు మాట్లాడాలి? రైట్. మళ్ళీ ఎప్పుడు సార్ తిరిగి టీఆర్ఎస్ అధికారంలో వస్తుందన్న నమ్మకం ఉందా మీలో? 100% ఉంది. ఈసారి అధికారంలోకి వస్తే 20 ఏళ్ళు ఉంటుంది. ఓకే. రైట్. థ్యాంక్ యూ. ప్రజలకు అర్థమవుతుంది. ఒక జనరేషన్ మారడానికి 20 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడున్న యంగ్ జనరేషన్కు వాళ్ళు చేసిన తప్పేందో అర్థమవుతుంది. ఈ ఉద్యోగాలు రేవంత్ రెడ్డి కూడా ఇవ్వలేడు. కనీసం కేసీఆర్ పాలన 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి అనేది అర్థమవుతుంది. అర్థమైన తర్వాత మళ్ళీ వాళ్ళే టర్న్ అవుతారు. రేపటి రోజు మళ్ళీ వాళ్ళే టీఆర్ఎస్ హార్డ్కోర్ ఫ్యాన్లు అవుతారు. ఈసారి వస్తే మాత్రం ఖచ్చితంగా చెప్తా లాంగ్ టర్మ్ ఉంటుంది టీఆర్ఎస్. రైట్. ఒకసారి తమిళనాడు రాజకీయాలు చూస్తే 1962 నుంచి 67 వరకు కాంగ్రెస్ పరిపాలన చేసింది. 60 ఏళ్ళైనా ఈ రోజు వరకు మళ్ళీ అధికారంలోకి రాలేదు. కరెక్ట్. బహుశా నా దృష్టిలో రేవంత్ రెడ్డి ఈజ్ ద లాస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఓకే. మళ్ళీ ఇంకో 50 ఏళ్ళ దాకా కూడా కాంగ్రెస్కి అవకాశం ఉండదు. రైట్. థ్యాంక్ యూ. ఇది ఇవాళ ఓపెన్ టాక్ విత్ వి ప్రకాష్. మరో రోజు మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్రం.